ఏపీ పాలిటిక్స్ చాలా హాట్ గానే కొనసాగుతున్నాయి. ఎవరికి వారు రా కదలి రా అంటూ అటు టీడీపీ పిలుస్తుంటే మరొక వైపు న్యాయం కోసం ఈరోజు భువనేశ్వరి గారు కూడా పోరాటం చేస్తున్నారు. టీడీపీ నుంచి మరీ ముఖ్యంగా అటు లోకేష్, చంద్రబాబు నాయుడు గారు, భువనేశ్వరి గారు అందరూ కూడా ఒక ఎన్నికల వాతావరణం అప్పుడే వచ్చిందా అన్నట్టుగా టీడీపీలో కార్యక్రమాలు. అంతే ధీటుగా వైసీపీ కూడా అటు శంకరావు పొలిటికల్ ఎన్నికల శంకరావాన్ని కూడా పూరించి వైసీపీ కూడా ముందుకెళ్తుంది. జనసేన కూడా అదే స్థాయిలో సీట్లు దాదాపుగా ఈ మొదటి వారంలో, ఫిబ్రవరి మొదటి వారంలో టీడీపీ అండ్ జనసేన పొత్తుతో సీట్ల ఖరారు కూడా కాబోతున్నట్టుగా తెలుస్తుంది. ఒకవైపు జనసేన అండ్ టీడీపీతో, ఇక మరొక వైపు కాంగ్రెస్ కూడా షర్మిల ఎంట్రీతో కాస్త ఉత్సాహాన్ని నింపుకొని అటు కాంగ్రెస్ పనిచేస్తుంది. బీజేపీలో కొత్త వారు ఎవరు రాబోతున్నారు అని నిన్నంతా మనం మాట్లాడుకున్నాం. చిరంజీవి గారి ఎంట్రీ ఏదో ఉంటుంది అన్న ఊహాగానాలు ఉన్న నేపథ్యంలో బీజేపీ కూడా తన ప్రణాళికలు తాను సిద్ధం చేసుకుంటుంది. ముఖ్యంగా రైట్ నౌ ఇప్పటికిప్పుడే పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీలో ఉన్నారు కాబట్టి ఢిల్లీ నుంచి ఆయన వచ్చే లోపుగా 3 పార్టీలు పొత్తుతో వెళ్తున్నాయా, 2 పార్టీలు పొత్తుతో వెళ్తాయా అనే దాని మీద కూడా ఒక క్లారిటీ రాబోయే పరిస్థితులు కనబడుతున్నాయి. వీటన్నింటి నేపథ్యంలో ఈ మధ్య అంటే కదిలిస్తే వార్త అవుతుంది, మాట్లాడితే వార్త అవుతుంది అన్నట్టుగా ఉంది షర్మిల వ్యాఖ్యలు. షర్మిల వ్యాఖ్యలకి అంతే ధీటుగా అటు సజ్జల రామకృష్ణారెడ్డి గారు అయితేనేమి, లేదంటే ఎవరో ఒకరు బయటకు వస్తున్నారు, రోజా అయినా లేదంటే కొడాలి నాని అయినా ఎవరో ఒక నాయకులు బయటకు వస్తున్నారు. మరీ ముఖ్యంగా అందరికంటే కూడా వైసీపీ సోషల్ మీడియా షర్మిలని చాలా టార్గెట్ చేస్తూ ఉన్నారు. అసలు ఆవిడ వైఎస్ఆర్కి పుట్టలేదు అంటూ, ఆవిడ మురుసుమల్లి షర్మిల శాస్త్రి అంటూ, శర్మ అంటూ అనేక రకాలుగా ఆవిడ మీద మాట్లాడడమే కాదు, ఏకంగా ఆవిడ క్యారెక్టర్ అసాసినేషన్ లాంటి కార్యక్రమాలు కూడా సాగుతున్నాయి. అంటే మరి ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసి జరుగుతుందా, తెలియజరుగుతుందో తెలియదు. కానీ చెల్లెల్ని ఆయనేం అంత ఘాటుగా ఎక్కడ అనలేదు. కానీ ఇప్పటి వరకు షర్మిల గారు మాత్రం గట్టిగానే ధీటుగా సమాధానాలు ఇస్తూ ముందుకెళ్తున్నారు. నేను వైఎస్ఆర్ బ్లడ్, నా డిఎన్ఏ వైఎస్ఆర్. రాజశేఖర రెడ్డి గారు ఏ హాస్పిటల్లో పుట్టారో, జగన్మోహన్ రెడ్డి గారు ఏ హాస్పిటల్లో పుట్టారో, నేను అదే హాస్పిటల్లో పుట్టాను అంటూ చాలా ఘాటైన వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. సో ఏదేమైనా ఆడబిడ్డ ఈడబిడ్డ అని తెలంగాణలో చెప్పి ఈరోజు ఆడబిడ్డే అన్నట్టుగా వెళుతున్న షర్మిల గారు మరి ఎలా తోసుకురాగలుగుతారు, ఎలా ఇప్పుడు ప్రస్తుతానికి ఇమడగలుగుతారు, అసలు పోటీ చేస్తారా లేదా అనే దాని గురించి మాట్లాడదాం.